అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి గలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం కుటుంబంతో మంచి సమయం గడపడానికి అయితే సిద్ధమవుతూ ఉంటారు. ప్రియమైన వారితోటి ప్రేమ వ్యవహారాలలో వచ్చే దూరాన్ని తొలగించడానికి చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. సంతృప్తి చెందడం కూడా అవసరం అవుతుంది. స్వార్థపూరిత స్నేహితులు మరియు బంధువుల నుండి ఈ రోజు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబంతో మంచి సమయం గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి కూడా గట్టి ప్రయత్నాలు అయితే చేయడం సాధ్యమవుతుంది. జీవిత భాగస్వామితోటి ప్రతిదీ సాధారణం కాదు. ఆర్థికంగా మీరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నుండి బాగా బయటికి రావడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మంచి సహకారం కూడా అందుతుంది, కానీ ఓపిక అవసరం అవుతుంది. ఈ సమయంలో మీరు చేసినటువంటి మార్పులు ఏదైనా నిర్ణయం అయినా సరే దాంట్లో మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక పని మరియు గౌరవం రెండింటిని కూడా ప్రభావితం చేయడం సాధ్యమవుతుంది. మీరు కష్టతరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు. మీ ఆశయాలు కేవలం ఆలోచనలో కాకుండా మీరు కార్యరూపం దాల్చడం చాలా అవసరం అవుతుంది. మీరు పేరు ప్రతిష్టలు ఎక్కువగా సంపాదించగలుగుతారు. దాన ధర్మాలు చేయటం వల్ల గౌరవ ప్రతిష్టలు కూడా అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు తీర్థయాత్రల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఈరోజు ఏమైనటువంటి వ్యక్తినైనా సరే మీరు కలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమికులకైతే ఆటంకాలు తొలగించబడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు ఎవరైతే ప్రేమికులు మరి ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యల నుండి కూడా బయటపడడానికి ఈరోజు పరిహారం చేయటం వల్ల మేలు కలుగుతుంది. మరి దాని కొరకు ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ఎవరైనా సరే ప్రేమికుల వేరే జంట ఇతర జంటకు బట్టలను మీరు ఈరోజు అందించాలి. అంటే తెలుపు రంగు దుస్తులైనా సరే మగవారికి, ఆడవారికి ఆకుపచ్చ రంగు దుస్తులైనా సరే మీరు అందంగా బహుమతిగా అందించండి. ఈ విధంగా చేయటం వలన ఏమైందంటే మీ ప్రేమికు ఉన్నటువంటి దోషం అనేది తొలగించబడుతుంది. మీకు నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది. ఇక మీ ప్రేమకు ఆటంకాలు అనేవి కలగకుండా ఉంటాయి. మీరు చేపట్టిందల్లా కూడా మీకు సఫలీకృతం అవుతుంది. పనిలో ఉన్నటువంటి ఆటంకాలు ఏమన్నా ఉన్నా కూడా ఆటంకాలు అనేవి తొలగించబడడం జరుగుతుంది. ఇక ఏమైనా వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది. జీవితం బాగుపడుతుంది. ఇక శ్రమకు తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. మీకు ప్రతిభకు గుర్తింపు అనేది లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వర్తక వ్యాపారాలు చేసేవారు పురోగతిని సాధించడం సాధ్యమవుతుంది. డబ్బు ఆదా చేసుకుంటారు కూడా. ఇక పెట్టుబడులు పెట్టేందుకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. కొత్త ఉద్యోగాల కోసం చేసే వారికి అయితే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా సరే తొందరపాటు వంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. రాశివారు ఈ రాశి వారికి అయితే అదృష్టం మెండుగా ఉంటుంది. కెరీర్ లో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. గతం కంటే కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేసేటటువంటి చాలా పనుల్లో కార్యసిద్ధి కూడా ఉంటుంది. ఈ రాశి వారికి అయితే మరి ఎక్కువగా కలిసి వచ్చే రోజుగా ఉంది. ఉద్యోగస్తులకైతే సానుకూల ఫలితాలు అయితే కలుగుతాయి. ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. మరి ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుంది. కొత్త వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. మరి ఈ రోజు కుటుంబంలో వివాదాలు కూడా తొలగించబడతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి రోజుగా తెలుస్తుంది. కుటుంబంలో సంతోషం అనేది వస్తుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బడపలేక అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి మరి ఈ రోజు ఈ రాశి వారికి తప్పకుండా మరి లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అమ్మవారి ఫోటోకు గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించి మరి పూజలు సమర్పించటం వల్ల మేలైనటువంటి ఫలితాలు అనేవి అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. దీనికి దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఆటంకాలు ఉన్నా కూడా నక్షత్రాలను బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. అదృష్టానికి ఆటంకాలు కూడా ఉంటాయి. నరదృష్టి, ఈర్ష్య, అసూయ కారణంగా వీటిని తొలగించడానికి మాత్రం ఈ రోజు అమ్మవారి ఫోటో ఉదయం పూట మీరు ఉదయమే లేచి సూర్య భగవాన్ రాకమునిపే చక్కగా
అమ్మవారి ఫోటోకు గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించుకొని ఆ అమ్మవారి ఫోటో ముందు మరి నిండుగా చిన్ని మట్టి కుండలో చిన్ని మరి పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకోవాలి. బయట నుండి కొని తెచ్చుకోవాలి, ఇంట్లో ఉన్న దాంట్లో వేయకూడదు. కొని తెచ్చుకున్నటువంటి ఉప్పుని దాంట్లో నిండుగా వేసేసి మరి ఆ యొక్క మట్టి కుండలోనే మరి దాని మీద 10 రూపాయల నోట్లు 3 వేయాలి. ఆ తర్వాత 3 రూపాయల బిళ్ళలు 3 వేయాలి. అంటే 33 రూపాయలు దాంట్లో వేసి మరి దాంట్లో కొద్దిగా మరి చిటికేడు పసుపు వేసి చిటికేడు కుంకుమ వేసి పసుపు రంగు వస్త్రంతో మూటగా కట్టేసి మహాగణపతి మూల మంత్రము స్తుతిస్తూ పూజ చేసిన తర్వాత మీరు చక్కగా మరి తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ యొక్క మట్టి కుండలో ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగించేసి దాంట్లో ఉన్నటువంటి 33 రూపాయలను పక్కన పెట్టేసి దేవుని ఫోటో ముందే పెట్టాలి. ఇక దానిని ఉపయోగించకూడదు, ఆ డబ్బులను ఉపయోగించకూడదు, ఆ విధంగానే ఉంచేసేయాలి. దేవుని ఫోటో ముందు హుండీలో పెట్టేయాలి. ఆ తర్వాత ఉప్పును గనక మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఆహారంలో ఉపయోగిస్తూ పోవాలి. ఈ విధంగా ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటే అయిపోతూ ఉంటే నిండుగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి అన్ని సమస్యల పరిష్కారం అనేది వెంటనే లభిస్తుంది. ఖచ్చితంగా రాజయోగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనలక్ష్మి యోగం కూడా తొందరగా కలగబోతుంది. మీరు మాత్రం ఈ యొక్క పరిహారం చేస్తున్నట్లయితే అదృష్టం మీ సొంతం అవుతుంది. లక్కీ సంఖ్య 73 మరియు లక్కీ కలర్ అయితే మరి బంగారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.